హలో గాయ్స్, మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఛానల్కు స్వాగతం. బెంటెన్ షోలో మనం ఇప్పటికే చాలా వరకు ఏలియన్స్ చూసాం. హీట్ బ్లాస్ట్తో మొదలుపెట్టి ఏలియన్ ఎక్స్ వరకు చాలా ఏలియన్స్నే చూసాం. అయితే మనం చూసిన ఆల్మోస్ట్ అన్ని ఏలియన్స్కు ఒక ప్రాపర్ ఆరిజిన్ అయితే ఉంటుంది. అండ్ ఆ ఆరిజిన్స్ని కూడా మనం డైరెక్ట్గా షోలోనే చూసాము. కానీ కొన్ని ఏలియన్స్కి మాత్రం మిగిలిన ఏలియన్స్ లాగా ఒక ప్రాపర్ ఆరిజిన్ అయితే లేదు. అండ్ అలాంటి ఏలియన్స్లలో ఒకటే ఈ ఎకో. బెంటెన్ మోస్ట్ యూజ్డ్ ఏలియన్స్ లిస్ట్లో ఈ ఎకో టాప్ 4లో ఉంటుంది. ఏలియన్ ఫోర్స్ ఇంకా అల్టిమేట్ ఏలియన్ సిరీస్ మాత్రమే కన్సిడర్ చేస్తే మాత్రం ఇది టాప్ 1లో ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది బెన్ ఈ ఏలియన్ ఏ రేంజ్లో వాడాడు. అయితే ఈ ఏలియన్కి ఒక ప్రాపర్ ఆరిజిన్ అంటూ ఏం లేదు. జస్ట్ మనకు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆ ప్లానెట్ నేమ్, అలానే వీటి స్పీసీస్ నేమ్ తప్పించి వాటి బ్యాక్ స్టోరీ అయితే ఏం తెలీదు. అసలు ఇవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఆమ్నిట్రిక్స్లోకి దీని డిఎన్ఏ ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలు ఏమి కూడా మనకు తెలీదు. మీకు ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఏలియన్ ఫోర్స్లో 30% ఆఫ్ ది ఎపిసోడ్స్లో ఈ ఎకో కనిపించింది. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఏలియన్కు సంబంధించిన సీక్రెట్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నాను, ఇది ఒక ఫ్యాన్ మేడ్ ఆరిజిన్ మాత్రమే. ప్రస్తుతానికి ఎలానో బెంటెన్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అఫీషియల్గా దీనికి సంబంధించి ఎటువంటి ఆరిజిన్ వచ్చే అవకాశం అయితే లేదు. అందుకే ఉన్న దాంట్లో బెస్ట్ ఫ్యాన్ మేడ్ ఆరిజిన్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఆరిజిన్లోకి వెళ్ళే ముందు షోలో దీని హిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. అయితే ఏలియన్ ఫోర్స్ మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్లోనే మనకి ఎకో కనిపిస్తుంది. 5 ఏళ్ల తర్వాత బెన్ ఆమ్నిట్రిక్స్ను వాడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అయితే బెన్ ఆమ్నిట్రిక్స్ను వాడడానికి దాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రం అది యాక్టివేట్ అవ్వదు. దీంతో బెన్కు దాన్ని రీకాలిబ్రేట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా ఎప్పుడైతే ఈ రీకాలిబ్రేషన్ జరుగుతుందో ఈసారి మాత్రం ఆమ్నిట్రిక్స్లో మనం ఎప్పుడు చూడని కొత్త ఏలియన్స్ని చూసాం. అండ్ వాటిల్లో మొదటిగా వచ్చిన ఏలియనే ఈ ఎకో. అయితే బెన్కి అసలు ఈ ఏలియన్ గురించి ఏం తెలియదు. తను జస్ట్ తనకు తెలిసిన ఒక ఏలియన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటాడు. కానీ ఆమ్నిట్రిక్స్ గురించి తెలిసిందే కదా, దానివల్లనే ఎకోగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకా అప్పటి నుంచి ఈ ఏలియన్ బేభత్సంగా వాడతాడు అనుకోండి. ఈ ఏలియన్ను బెన్ ఎక్కువగా టాక్టికల్ ఫైట్స్ చేయడం కోసం వాడేవాడు. ఈజీగా క్లోన్స్ని ప్రొడ్యూస్ చేసి సౌండ్ ఎనర్జీతో ఎనిమిస్తో ఫైట్ చేస్తుంది కాబట్టి టాక్టికల్ ఫైట్స్లో ఇది వన్ ఆఫ్ ది టాప్ ఏలియన్ అని చెప్పొచ్చు. అలానే ఈ ఏలియన్ మరో స్పెషాలిటీ ఏంటో చెప్పనా, ఇవి కొన్ని క్లోన్స్గా డూప్లికేట్ అవుతాయి కదా, అప్పుడు ఆ క్లోన్స్లో ఒకటే ఒరిజినల్ అంటూ ఉండదు. ఆ క్లోన్స్ అన్నీ కూడా ఒరిజినల్ బెన్తోనే సమానం. డూప్లికేట్ అయిన తర్వాత మనం ఒకదాని రియల్ అనుకుంటాం, మిగిలినన్నిటిని క్లోన్స్ అనుకునే వాళ్ళం కదా. ఒకవేళ క్లోన్ కాకుండా రియల్ ఎకో డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మిగిలిన క్లోన్స్లో దేనికో దానికి ఒరిజినాలిటీ అనేది వస్తుంది. ఒక ఎపిసోడ్లో బెన్ ఎకోగా మరి కెవిన్తో ఫైట్ చేస్తున్నప్పుడు కెవిన్ అక్కడున్న క్లోన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అప్పుడు అందరూ బెన్ చచ్చిపోయాడని అనుకున్నారు. కానీ బెన్ తెలివిగానే ఒక క్లోన్ తీసుకెళ్లి కార్ డిక్కీలో దాచుంచాడు. సో ఎప్పుడైతే ఈ క్లోన్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయో కార్లో ఉన్న ఆ లాస్ట్ క్లోన్ ఒరిజినల్ ఎకోగా మారింది. సో ఇప్పుడు మీకు దీని స్పెషాలిటీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఏలియన్ యొక్క స్పీసీస్ గురించి అలానే వాటి ప్లానెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇవి ఒక మామూలు లేబర్ రోబోట్స్ నుండి ఎనిమీస్తో ఫైట్ చేసేంత శక్తివంతంగా ఎలా ఎవాల్వ్ అయ్యే దాని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ఎకో ఏలియన్ స్పీసీస్ పేరు వచ్చేసి సోనోరోసియన్. ఈ సోనోరోసియన్స్ గురించి మనకు తెలియాలంటే మనం ముందు సోనోరోసియా ప్లానెట్ గురించి తెలుసుకోవాలి. అయితే ఈ సోనోరోసియా ప్లానెట్ అనేది జీవం లేని ఒక బీడ భూమిగా ఉండేది. ఈ ప్లానెట్ లో వాటర్ గానీ లైఫ్ గానీ ఏమీ ఉండవు. ప్లానెట్ అంతా కూడా రాళ్లతోనూ ఇసుకతోనూ నిండిపోయి ఉంటుంది. పెద్ద కొండలు లోయలు ఉంటాయి. ఈ ప్లానెట్ మీద ఉన్న లోయలు ఎంత లోతుగా ఉంటాయంటే అవి డైరెక్ట్ గా ఈ ప్లానెట్ యొక్క మ్యాంటల్ ని టచ్ అవుతాయి. అండ్ ఈ లోయలు ఈ గ్రహం మీద ప్రతి చోట ఉంటాయి. ప్రతి లోయ కూడా డైరెక్ట్ గా మ్యాంటిల్ ని టచ్ అవుతుంది. ఈ విధంగా లోయలన్నీ మ్యాంటిల్ ని టచ్ అవడంతో ప్లానెట్ అంతా కూడా మ్యాంటిల్ కు ఓపెనింగ్స్ ఉంటాయి. దీనివల్ల అసలు గ్రావిటీ అనేది ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ లో ఉండదు. ప్లానెట్ రొటేషనల్ ఫోర్స్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ వీటన్నిటి కారణంగా ఈ ప్లానెట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్ గా మారిపోయింది. ప్లానెట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. దీంతో ఆ ప్లానెట్ చుట్టూ ఉన్న ఒక 30 లైట్ ఇయర్స్ దూరంలో ఎటువంటి రేడియో వేవ్స్ కానీ సిగ్నల్స్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ ఉన్నా వాటన్నిటిని దీని వైపు లాక్కునేది. అండ్ అంత మొత్తంలో ఫ్రీక్వెన్సీస్ ను అట్రాక్ట్ చేయడం వల్ల ఈ ప్లానెట్ చుట్టూ ఒక అయోనైజర్ ఫీల్డ్ అనేది ఏర్పడింది. మన భూమికి అట్మాస్ఫియర్ ఎలాగో ఈ ప్లానెట్ కు అయోనైజర్ స్పియర్ అలాగా. అండ్ ఈ అయోనైజర్ స్పియర్ వల్ల ఆ ప్లానెట్ మీద ఎప్పుడు కూడా ఇసుక తుఫాన్లు వచ్చేవి. అండ్ ఈవెన్ మెరుపులు కూడా చాలా ఎక్కువ వచ్చేవి. అయితే ఇంత దారుణంగా ఉన్న గ్రహం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు ఈ గ్రహం అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మోస్ట్ ఇంటెలెక్చువల్ సివిలైజేషన్ తో ఉండేది. అండ్ ఆ మోస్ట్ ఇంటెలెక్చువల్ సివిలైజేషన్ కు కారణమైన స్పీసీస్ అల్లా లోరెన్స్. అసలుకు ఈ సోనోరోసియా గ్రహం అనేది ఈ అల్లా లోరెన్స్ స్పీసీస్ కు హోమ్ ప్లానెట్ లాంటిది కాదు, హోమ్ ప్లానెటే. అయితే ఈ స్పీసీస్ చూడడానికి నీలంగా చాలా బలహీనంగా కనిపించేవారు. అయితే ఈ స్పీసీస్ కు పెద్దగా ఫిజికల్ పవర్ ఏమి ఉండదు. కానీ ఇంటెలెక్చువల్గా వీళ్ళు చాలా టాప్లో ఉండేవారు. చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. మరి అంత తెలివితేటలు ఎట్టుకున్న వాళ్ళు ఊరికే కూర్చుంటారో చెప్పండి. మన వాళ్ళు కూడా హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ అన్ని తయారు చేసి వేరే గ్రహాలకు అమ్మేవారు. మొదట్లో అంతా బాగానే ఉండేది. కానీ పోను ఆ వెపన్స్ని తయారు చేయడానికి వీళ్ళు ప్లానెట్ మీద ఉన్న రా మెటీరియల్స్ మొత్తాన్ని వాడేశారు. సింపుల్గా చెప్పాలంటే
ఈ ప్లానెట్ మీద అప్పుడుండే ప్రకృతిని మొత్తం నాశనం చేశారు. చివరికి ఈ గ్రహాన్ని వాళ్ళు కూడా ఉండలేనంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు ఈ ప్లానెట్ అనేది ఒక లైఫ్లెస్ ప్లానెట్ గా మిగిలిపోయింది. అయితే ఈ అల్లా లోరెన్స్ స్పీసీస్ ఏమయ్యారో ఎవరికీ తెలియదు. కొంతమంది వేరే గ్రహానికి మైగ్రేట్ అయిపోయారని అంటారు, కొంతమంది అప్పుడే అంతమైపోయారని కూడా అంటారు. కానీ నిజానికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇంకా ప్రజెంట్కి వస్తే ఇప్పుడున్న ఈ లైఫ్లెస్ ప్లానెట్ మీద ఒక 2 స్పీసీస్ అయితే నివసిస్తున్నాయి. ఆ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి స్పీసీస్ శానావాక్స్. అయితే ఈ ప్లానెట్ సర్ఫేస్ మీద ఎప్పుడు కూడా మెరుపులు పడతాయని చెప్పాను కదా, అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అయోనైజ్ అయి ఉంటుందని చెప్పాను కదా. అలా లోరెన్స్ వాళ్ళు ఈ ప్లానెట్ నుంచి ఎప్పటి నుంచో కనిపించకుండా పోయారు, కానీ వాళ్ళ టెక్నాలజీ మాత్రం ఇంకా అక్కడే ఉంది. టెక్నాలజీ అంటే ఏదో పని చేసేది అనుకోకండి, అప్పటి టెక్నాలజీకి సంబంధించిన స్క్రాప్ అనేది ఇంకా ఆ ప్లానెట్ మీద అలానే ఉంది. అయితే ఆ స్క్రాప్లో కొన్ని వెజల్స్ కానీ పార్ట్స్ కానీ ఉండేవి, అండ్ ఈ లైట్నింగ్స్ అనేవి ఎప్పుడైతే ఆ వెజల్స్ని కానీ పార్ట్స్ కానీ స్ట్రైక్ అయ్యావో ఆ ఎనర్జీ అనేది అందులో ట్రాప్ అయిపోయేది. పోను కొంతకాలం తర్వాతకి అక్కడున్న అయోనైజ్డ్ ఫీల్డ్ కారణంగా ఆ వెజల్స్ లో ట్రాప్ అయిన ఎనర్జీ అనేది ఒక కాన్షియస్నెస్ తెచ్చుకునేది, అండ్ అలా పుట్టినవే ఈ శానావాక్స్. అయితే ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనేవి ఎప్పుడూ వస్తుంటాయి కదా, సో ఎప్పుడైనా వెజల్స్ టైప్ మిషన్స్ కానీ పార్ట్స్ కానీ ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ గురైనప్పుడు ఈ శానావాక్స్ పుట్టుకొచ్చేవి. లైట్నింగ్ ఎక్కడ పడుతుందో మనం కరెక్ట్ గా చెప్పలేం కదా, అలానే ఈ శానావాక్స్ కూడా ఎక్కడెక్కడ పుడతాయో కూడా మనం కరెక్ట్ గా చెప్పలేం. అయితే ఈ శానావాక్స్ తమ చుట్టూ ఉండే ఫ్రీక్వెన్సీని వేవ్స్ గా మార్చుకునే పవర్ ఉంటుంది, అండ్ ఆ పవర్ తో వాళ్ళు ఎటువంటి లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకోగలరు. సింపుల్ గా చెప్పాలంటే మనం కంప్యూటర్ లో ఎటువంటి కోడింగ్ ఇచ్చినా చివరికి కంప్యూటర్ మాత్రం దాన్ని బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసుకుని అర్థం చేసుకుంటది. సేమ్ వీళ్ళు కూడా అంతే. ఇంకా ఈ శానావాక్స్ ప్రతిరోజు కూడా తమలాంటి వాళ్ళ కోసం వెతుకుతూనే ఉండేవి. ఎక్కువగా లైటింగ్ స్ట్రైక్స్ ఎక్కడ పడుతున్నాయో అలాంటి చోట్ల ఎప్పుడు వెతుకుతూనే ఉండేవారు. ఎప్పుడైనా ఒక కొత్త శానావాక్స్ పుడితే దాన్ని తమలో చేర్చుకునేవారు. ఇంకా అల్లా లోరెన్స్ వాళ్ళ టెక్నాలజీలో నాశనం అయిపోయిన స్క్రాప్ అంతా ఉంటుంది కదా, ఆ స్క్రాప్ ను వాడుకుని వాళ్ళు ఒక కాలనీని సృష్టించుకున్నారు. ఇది మన శానావాక్స్ల కథ. అయితే మనం ఇప్పటి వరకు సర్ఫేస్ మీద ఉన్న స్పీసీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సర్ఫేస్ కి కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న స్పీసీస్ గురించి మాట్లాడుకుందాం, అండ్ వాళ్ళే సోనోరోసియన్స్. అయితే అల్లా లోరెన్స్ స్పీసీస్ ఈ గ్రహం మీద ఉన్నప్పుడు వాళ్ళు అండర్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద కాలనీలను కన్స్ట్రక్ట్ చేశారు, అండ్ ఆ కాలనీస్ లలోనే ఇప్పుడు ఈ సోనోరోసియన్స్ ఉంటున్నాయి. మన ఎక్కువ స్పీసీస్ మరేదో కాదు, ఈ సోనోరోసియన్సే. ఈ సోనోరోసియన్స్ ను మనం ఒక బయోమెకానికల్ సౌండ్ ఎనర్జీ బీయింగ్స్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇవి సౌండ్ ఎనర్జీతో మాత్రమే బ్రతుకుతాయి. అయితే శానావాక్స్ లాగా ఈ బీయింగ్స్ ఏమి ఇప్పుడు పుట్టుకొచ్చినవి కాదు. ఈ సోనోరోసియన్స్ అల్లా లోరెన్స్ టైం నుంచి కూడా ఉన్నాయి. అల్లా లోరెన్స్ స్పీసీస్ ఈ సోనోరోసియన్స్ ను వాళ్లకు లేబర్లా పనిచేయడానికి తయారు చేసుకున్నారు. అయితే ఈ సోనోరోసియన్స్ బాడీ అనేది సిలికాన్ తో తయారై ఉంటుంది. ఈ సోనోరోసియా ప్లానెట్ మీద ఎక్కువగా సిలికాన్ బాగా దొరుకుతుంది, కాబట్టి అల్లా లోరెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ సిలికాన్ కు ఒక బాండింగ్ ఏజెంట్ ను అప్లై చేసి ఈ సోనోరోసియన్స్ ను తయారు చేశారు. ఈ బాండింగ్ ఏజెంట్ కారణంగా వీటిని చాలా ఈజీగా క్లోన్స్ లా డూప్లికేట్ చేయొచ్చు, అండ్ ఎన్ని క్లోన్స్ ని డూప్లికేట్ చేస్తే అంతవరకు అవి చేసేవి. అయితే వీటి బాడీ సిలికాన్ తో తయారైందని చెప్పాను కదా, సిలికాన్ అనేది సౌండ్ ను చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి అల్లా లోరెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ సిలికాన్ రోబోట్స్ ను పని చేయించడానికి సౌండ్ ఎనర్జీనే వాడేవారు. వీళ్ళకి మళ్ళీ సపరేట్ పవర్ సోర్స్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ వాటి చుట్టూ వచ్చే నాయిస్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ సౌండ్ ఎనర్జీనే తమ పవర్ గా మార్చుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టు అప్పుడు కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండేవారు కాదు, కానీ ప్లానెట్ మొత్తం నాశనం అయిపోతున్నప్పుడు వీళ్ళ సర్వైవల్ కోసం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. చెప్పాను కదా, అల్లా లోరెన్స్ వాళ్ళు అప్పటి టైంలోనే పెద్ద పెద్ద కాలనీస్లను ఈ అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఆ కాలనీలనే ఇవి తమ ఇల్లుగా చేసుకున్నాయి. వీళ్ళు మొత్తానికి అండర్ గ్రౌండ్లో అయితే ఉండిపోరు, ఏవైనా రా మెటీరియల్స్ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్ఫేస్ మీదకి వస్తారు. అండ్ అప్పుడు కూడా మోస్ట్లీ క్లోన్స్నే పంపించేవారు. శానావాక్స్ లాగే ఈ సోనోరోసియన్స్ కూడా ఆ అయోనైజ్డ్ ఫీల్డ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. అండ్ ఈ సోనోరోసియన్స్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకించి తయారు చేసింది అసిస్టెన్స్ కోసమే కదా, అందుకే ఇవి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సర్ఫేస్ మీద ఉన్న శానావాక్స్లు ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్న వీళ్ళు ఇద్దరు కూడా పరిచయాలు పెంచుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. సోనోరోసియన్స్ ఏమో తమ మెమరీస్లో ఉండే అల్లా లోరెన్స్ గురించి ఈ శానావాక్స్లకు చెప్పేవారు. అలానే శానావాక్స్లు కూడా ఆకాశం నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీల గురించి సిగ్నల్ గురించి ఈ సోనోరోసియన్స్కి చెప్పేవాళ్ళు. అయితే ఆకాశం నుంచి వస్తున్న ఆ సిగ్నల్స్ను ఈ శానావాక్స్లు తమ మాస్టర్స్ పంపుతున్నారేమో అని అనుకునేవాళ్ళు, కానీ అవన్నీ జస్ట్ స్పేస్లో ఉన్న ర్యాండమ్ సిగ్నల్స్ మాత్రమే. ఎందుకంటే ఈ ప్లానెట్ అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పోల్లా పనిచేస్తుందని చెప్పాను కదా, ఈ ప్లానెట్ దూరం నుంచి అబ్జర్వ్ చేసుకునే ఆ ఫ్రీక్వెన్సీలను వీళ్ళు విని తమ మాస్టర్స్ ఆ సిగ్నల్స్ పంపుతున్నారేమో అని అనుకునేవాళ్ళు. బట్ ఎనీవే ఈ రెండు స్పీసీస్ కూడా కొంచెం కామన్ ఫ్రెండ్లీ స్పీసీస్. సో గాయస్, ఇది మన ఎక్కువ స్పీసీస్ అయిన సోనోరోసియన్స్ యొక్క ఆరిజిన్. అయితే ఈ సోనోరోసియన్ డిఎన్ఏ అనేది యాజ్ముత్ కలెక్షన్ లో ఉందంట, అందుకే ఆమ్నిట్రిక్స్ రీకాలిబ్రేట్ అయినప్పుడు
వెంటనే ఇది బయటపడింది. అంతేగాని బెన్ ఎప్పుడు కూడా ఈ ఏలియన్ సపరేట్గా స్కాన్ చేయలేదు. బెంటన్ షో మేకర్స్ అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఆరిజిన్ రిలీజ్ చేయలేదు. కాబట్టి దీన్నే ప్రస్తుతానికి మనం మెయిన్ ఆరిజిన్ అని అనుకుందాం. మేబీ ఫ్యూచర్లో బెంటన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అప్పుడు కొత్త ఆరిజిన్ వచ్చే అవకాశం ఉంది. అది జరిగే వరకు దీన్నే మెయిన్ అనుకోవాలి. ఇంకా ఈ ఏలియన్ యొక్క పవర్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సోనిక్ వేవ్స్ను రిలీజ్ చేయడంతో పాటు కొన్ని వందల క్లోన్స్ను కూడా ప్రొడ్యూస్ చేయగలిగేంత పొటెన్షియల్ ఉంటుంది ఈ ఏలియన్కి. అండ్ ఈవెన్ ప్రొడ్యూస్ చేయడమే కాదు, తమ చుట్టుపక్కల ఉన్న సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేయగలవు. సో గాయస్, ఈ ఎకో ఫ్యాన్ ఆరిజిన్ గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంతకంటే మంచి ఆరిజిన్ ఉందనుకోండి, దాన్ని కూడా కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చి డిఎం చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనం ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫాలో చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వీడియోస్కు మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.